వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఒలింపిక్ డే సందర్భంగా 2K రన్ విజయవంతంగా నిర్వహించబడింది. పాల్వంచలో ప్రారంభమైన ఒలింపిక్ రన్ దమ్మపేట మీదుగా ఉదయం 6:30 భద్రాచలం చేరుకుంది. ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతిని ఎమ్మెల్యే వెంకట్రావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రావు, ఐటీడీఏ పీఓ ఏఎస్పీ విక్రమ్ సింగ్ కుమార్ మాట్లాడుతూ భద్రాచలంలో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి 5 ఎకరాలు సేకరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గిరిజన క్రీడాకారులు ప్రతిభను ప్రోత్సహిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారిని ఎదగనించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అలాగే యువత గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలు, విద్య ద్వారా జ్వాల భవిష్యత్తు సాధించాలని పిలుపునిచ్చారు. భద్రాచలాన్ని గంజాయి రహిత పట్టణంగా మార్చేందుకు యువత భాగస్వామ్యం కావాలన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళాలందరూ కూడా ఇప్పుడే మనం అనుకున్నట్టుగా క్రికెట్ లో ఇంటర్నేషనల్ ఆడి మనం గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన దిశ గారి భద్రాచలం చాలా